హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. జూలై 1 సోమవారం కుంభరాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభరాశి వారు మిశ్రమ ఫలితాలను పొందుతారు. మధ్యాహ్నం 1 గంట వరకు ఉన్న కాలం అంతగా అనుకూలించదు. ఈ రోజున చంద్రబలం చాలా తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ రేపు మధ్యాహ్నం 1 గంట నుంచి సూర్యుడు భాగ్యంలోకి ప్రవేశించబోతున్న కారణంగా మీకు మధ్యాహ్నం నుంచి ఒక రకంగా అనుకూలంగా ఉంటుంది. సాధారణ కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకాలు ఉండవు. అయితే ఈ రోజున మీరు ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వ్యాపారస్తులు చాలా అప్రమత్తంగా ఉండాలి. కిరాణా షాపుల దగ్గర నుండి పెద్ద వ్యాపారవేత్తల వరకు ప్రతి ఒక్కరూ తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. లావాదేవీలను 1-2 సార్లు సరి చేసుకోవాలి. క్రయ విక్రయాలు అంతగా కలిసి రాకపోవచ్చు. షేర్ల జోలికి అస్సలు వెళ్ళకండి. పెట్టుబడులకు దూరంగా ఉండటం మంచిది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రోజున కుంభరాశి వారు డబ్బు విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, గౌరవ ప్రతిష్టల విషయంలో కానీ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని చెప్పవచ్చు. ఈ రోజున మీరు అధిక నిరుత్సాహానికి లోనవుతారు. ఆరోగ్యపరంగా అప్రమత్తంగా ఉండాలి. కంటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో కూడా ప్రేమగా ఉండే ప్రయత్నం చేయండి. ఊరికే చిరాకు పడవద్దు. పని అవుతుంది అని నమ్మకం ఉంటేనే ఆ పని జోలికి వెళ్ళండి. ఇంటి పెద్దలతో తగాదాలు, విభేదాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కోర్టు సమస్యలు ఉన్నవారు ఈ రోజున సుదర్శన కవచ స్తోత్రాన్ని పారాయణం చేసుకుని ఆ సుదర్శన మూర్తిని యథాశక్తిగా పూజించండి. తర్వాత మరుసటి రోజు నుంచి అప్పుడప్పుడు సుదర్శన కవచ స్తోత్రాన్ని వింటూ ఉండండి. ఇలా చేయటం వల్ల కోర్టు కేసుల్లో నుంచి త్వరగా విజయాన్ని పొందుతారు. ఈ రోజు ఓం శనిదేవాయ నమః అనే మంత్రాన్ని పదే జపిస్తూ ఉండండి. అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. క్రీడాకారులకు విజయం ప్రాప్తిస్తుంది. ఏదైనా శనివారం ఉదయాన్నే నిద్రలేచి చక్కగా స్నానం చేసి పూజ గదిని శుభ్రం చేసుకొని ఒక పసుపు ముద్దను తయారు చేసుకొని దానిని ఏదైనా ఒక ఆకుపై పెట్టి ఆ పసుపు ముద్దకు 4 వైపులా దీపాలు పెట్టి అక్షింతలు, కుంకుమ మరియు పసుపు జల్లి ధూపం వేసుకోవాలి. పసుపు ముద్దను జ్యేష్ఠాదేవిగా భావించి పూజ చేయాలి. దీపాలు కొండెక్కిన తర్వాత పసుపు ముద్దను నీళ్లలో వేసి ఇల్లంతా చల్లుకోవాలి. మిగిలిన నీటిని ఏదైనా చెట్టుకు వేయండి. ఇలా చేస్తే మీకు పట్టిన దరిద్రం మొత్తం పోయి లక్ష్మీదేవి తలుపు తడుతుంది. అప్పుల బాధలు దూరం అవుతాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా కుంభరాశి వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకున్నాం కదా. మీకు గనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.